రెండు గ్యారంటీలు షురూ చేసిరు ముద్దుగానే ఉన్నది. ఇక మరి ఫస్ట్ పైసలు కట్టాలా లేకపోతే పైసలు కట్టినాక మళ్ళీ పైసలు ఇస్తారా? మరి ఎవరెవరికి ఏం సంగతి, ఏమేం రూల్స్ ఉన్నాయి? ఇగో గిట్లా నిన్న పొద్దుగాలటి సంది ఇప్పటిదాకా మొత్తం ఇదే చర్చ నడుస్తున్నది ఊర్లల్లా. ఇక మీకోసమే ఈ ముచ్చట పట్టుకొచ్చినా ఏమేం రూల్స్ పెట్టిరు ఏం సంగతి ఇక చెప్తున్నా చూడుండ్రి. నిన్నటి సంధి ఇప్పటిదాకా ఒకటే టెన్షన్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం. ఇక నిన్న షురూ చేసిన 2 పథకాలు ఎట్లిస్తారు ఏం సంగతి, ముందుగానే పైసలు కట్టాలా ఏం సంగతి అని చెప్పి మస్తు పరిశాన్ అవుతున్నారు కదా. ఇక మీకోసమే ఈ ముచ్చట పట్టుకొచ్చిన. ఇక గ్యాస్ పైసలు అయితే ఎప్పటిలోనే ఎన్ని కట్టాలనో గన్నే కట్టాలి. ఇక తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులలో ఇస్తుందంట మీ పైసలు. పైసలు పడంగానే బ్యాంకు కాడుకోయి లైన్ కట్టి పైసలు తెచ్చుకోవాలి. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల మందికి ఇస్తుర్రంటుల్లో ఈ గ్యాస్ సబ్సిడీ. తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళందరికీ ఇస్తున్నారంట. అగో తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారా ఏం సంగతి, ఏం లేక ఉన్నోళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి బాల్క సుమన్ సార్ ఈ తీరులో డిమాండ్ చేసిండు. గొప్పలు చెప్పారు కానీ వాస్తవానికి చూస్తే దాంట్లో ఎక్కడ కూడా రాష్ట్రంలో 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉంటే 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉంటే కేవలం 40 లక్షల మందికే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని వర్తింపజేస్తామనడం అంటే నిజంగా అది కాంగ్రెస్ పార్టీని వాళ్ళ గ్యారంటీల్ని వాళ్ళ హామీల్ని నమ్మి ఓట్లేసిన జనానికి నెత్తి మీద శటకోపం పెట్టడమే తప్ప ఇంకోటి కాదు. ఇన్నర్గదుల్లో 90 లక్షల మందికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన 90 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా, పేదలందరికీ కూడా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. వాళ్ళందరికీ వర్తింపజేసేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోయినట్లయితే ఖచ్చితంగా ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది పేద ప్రజానీకం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అటెన్కా సత్యవతి మేడం మాట్లాడింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఎదురు చూసిర్రు. ఆఖరికి వస్తే పైసలు కట్టి తీసుకోవాలా గ్యాసు. గిదేం పద్ధతి, గిదేం బోగసు అని చెప్పి ఈ తీరులు అరుచుకున్నది. తిరిగి మీకు వచ్చే 500 మీ అకౌంట్లో వస్తాయని చెప్తున్నారు. ఈ 40 లక్షల మందిలో ఎంతమంది మహిళలకు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఎంతమంది దాన్ని యాక్టివ్గా రోజు పార్టిసిపేట్ అవుతున్నారు, రోజు లావాదేవీలు జరుపుతున్నారు? ఆ లెక్క ఏమైనా మీరు ప్రజలకు చెప్పగలుగుతారా? అంటే ఇదొక బోగస్ అనమాట. మీరు ఇచ్చేదేదో 500 మినహాయించుకొని మిగతాది కట్టమంటే బాగుంటుంది తప్ప మీరు మొత్తం కట్టిన తర్వాత 500 మీ అకౌంట్లో వేస్తామని అంటే ఇది ఒక దుర్మార్గ చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇగో గ్యాస్ ముచ్చట ఇట్లుంటే ఇక కరెంటు సంగతి చెప్తేనుండ్రి. కరెంటు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తులు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఉచితమేనుల్లో. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే మళ్ళా, లేకపోతే లేనట్టే. ఇక ఉచిత కరెంటును ఎవరన్నా షాపులకు ఇట్లా అట్లా వాడుకుంటే కఠిన చర్యలు ఉంటాయంటుల్లో అధికారులు చెప్పిర్రు. మళ్ళా